మార్చి 3వ తేదీకి హోలికా దహనం అనేది జరుపుతారు. నైట్ మనకి హోలికా దహనం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం మొత్తం గూడా మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలుండొద్దు. ఏమైనా తాంత్రిక పీడలున్నా, మనకేమైనా నరదృష్టున్నా 12 రాసులలో ఎవ్వరైనా సరే గాని, మనం చెప్పే ఈ చిన్న పరిహారం పాటించినట్టయితే తప్పకుండా ఈ సంవత్సరం మొత్తం గూడా ఆ యొక్క కాళీ అమ్మవారి దయ వల్ల మనకు భైరవుడిని, కాళీయమ్మని దలుచుకొని పరిహారం జేయాలి. సో, భైరవుడి ఆశీర్వాదం ద్వారా, కాళీ ఆశీర్వాదం ద్వారా మనకు తప్పకుండా ఈ సంవత్సరం మొత్తం వాళ్ళు రక్షగా ఉంటారు. అన్ని విధాలుగా మనకు ప్రొటెక్ట్ జేస్తారు. సో, ఏం జేయాలి గురువుగారు అనుకుంటే, ఈరోజు ఉదయం మీరేం జేయండంటే, ఒక 8 మంచి పండు నిమ్మకాయలు అంటే మరీ పండు గాదు, మరి పచ్చి గాదు మీడియం. ఒక 8 నిమ్మకాయలు ఒకటి తెచ్చుకోండి. అలాగే మనకి ప్రతి నిమ్మకాయకి మనకేం జేయాలంటే 4 లవంగాలు. అంటే 8 నిమ్మకాయలకి ప్రతి నిమ్మకాయకి ఒక 4 లవంగాలు మనం దానికి డిప్ జేయాలన్నమాట. అంటే దానికి గుచ్చాలి మంచిగా దానికి నిమ్మకాయకి. అట్లా 8 నిమ్మకాయలకి 4, 4 లవంగాలు పెట్టేసేయండి. పెట్టేసి మంచిగా పూజా గదిలో మార్నింగ్ పెట్టేయండి. మంచిగా ఆ రోజు మీరు పూజ చేసుకుంటే మార్నింగ్ దీపం పెట్టిన తర్వాత ఈ ప్రక్రియ చేసి దాన్నేం చేయండంటే ఏదైనా క్లాత్ గానీ, లేదన్నా కవర్‌లో గానీ అక్కడ క్లాత్‌లో పెట్టండి. బెస్ట్ ఏంటంటే ఏదన్నా ఏ కలర్ క్లాత్ అయినా యెల్లో అయినా, రెడ్ అయినా క్లాత్ తీసుకొని అక్కడ పెట్టేసేయండి. పెట్టేసి మంచిగా మీ మనసులో కోరిక కోరుకోండి. వర్క్‌కెళ్ళండి లేదా బిజినెస్ ఏదో సంథింగ్. సాయంత్రం మనం ఎప్పుడైతే మన ఇంటి దగ్గర ఎక్కడో అక్కడ కట్టెల కుప్పలా పెట్టి హోలికా దహనం అని చేస్తాం మనం. అక్కడ ఏం చేయాలంటే, ఇది మీరు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు తలపై నుంచి యాంటీ క్లాక్ వైస్ ఒక 7 టైమ్స్ తిప్పండి. యాంటీ క్లాక్ వైస్ ఇట్లా రివర్స్ అనమాట. యాంటీ క్లాక్ వైస్ ఒక 7 టైమ్స్ తిప్పండి. మంచిగా కోరుకోండి. జై మహాకాళి, జై కాల్ భైరవ్, జై మహాకాళి, జై కాల్ భైరవ్, జై మహాకాళి, జై కాల్ భైరవ్ ఇట్లా మనసులో అనుకుంటూ మంచిగా తిప్పేయండి. యాంటీ క్లాక్ వైస్ 7 టైమ్స్ తిప్పేసి మంచిగా దాంతో పాటు కొంచెం కర్పూరము, దాంతో పాటు ఒక దాల్చిన చెక్క ముక్క కొంచెం తీసుకొని మంచిగా అక్కడ ఎక్కడైతే ఆ హోలిక మంట వేస్తున్నారో దహనం అని చెప్పి అక్కడికి వెళ్ళండి. వెళ్ళి అక్కడ ఒక 7 ప్రదక్షిణాలు చేసేసి ఆ బట్ట ఓపెన్ చేసి ఒక్కొక్క నిమ్మకాయ మంచిగా ఒకవేళ అందరూ చూస్తారు అనుకుంటేనేమో ఒకేసారి ఏసేయొచ్చు. మా మూటని అట్లనే ఏసేయండి. లేదు మనోళ్ళే ఉన్నారు అందరూ ఏమనుకోరు దిష్టి తీసినాము వాళ్ళకి చెప్పి మనం చేయగలుగుదాం అంటే ఒక్కొక్కటి ఇట్లా తీసుకొని చేతిలో జయ మహాకాళి, జయ కాలభైరవ రక్షకు ఉండండమ్మ నన్ను కాపాడండి అనుకొని కోరుకొని ఒకటి మళ్ళీ అట్లా ఒక్కొక్కటి వేసే అవకాశం ఉంటుంది వేయండి. లేదనుకుంటే 7 ప్రదక్షిణాలు చేసి డైరెక్ట్ మంచిగా దాన్ని అలాగే 2 చేతులు పట్టుకొని దాంట్లో వేసేయండి. అది కాలిపోవాలి. సో, అక్కడ మనకి డైరెక్ట్ ఇంటికెళ్ళిపోండి. మీ పని మీరు చేసుకోండి. ఇది మనం ఇంట్లో ఎంత సభ్యులున్నా అందరికీ చేసుకోవచ్చు.